హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ పావని. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు వీడియోలో మా అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. సో ఈ రోజు డేట్ వచ్చేసి April 22 ట్యూస్డే. నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నాం కాబట్టి పెద్దగా లగేజ్ కూడా ఏం లేదు. ఒక సింగిల్ బ్యాక్ ప్యాక్ లోనే మాకు కావాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాము. ఈ రోజు ఈవినింగ్ 6 o'clock కి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది. యాక్చువల్లీ మన విజయవాడ నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అవన్నీ టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. వెళ్ళాలనుకుంటే ఒక 2-3 months ముందే బుక్ చేసుకోవాలి మనము. సో నేను సోమవారం వెళ్దాం అన్నట్టుగా ఆదివారం తత్కాల్ ట్రై చేశాను డైరెక్ట్ ట్రైన్ కి. బట్ అసలు ఒక్క టికెట్ కూడా అవైలబిలిటీ చూపించట్లేదు. సండే పని అవ్వలేదని మళ్ళీ మండే తత్కాల్ ట్రై చేశాను. మళ్ళీ సేమ్ ఇష్యూ అయింది. ఇంకా ఇలా అయితే పని అవ్వట్లేదని చెప్పి ఇంకా తిరుపతి వరకు ధర్మవరం ఎక్స్ప్రెస్ బుక్ చేశాను. అక్కడ నుంచి ఇంకా ఏదో ఒక బాధపడి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. తిరుపతి నుంచి మనకు ఒక 5 to 5.5 hours అట్లా పడుతుంది. అయితే అరుణాచలంలో వేలల్లో ఉంటారు సాధువులు. నేనప్పుడు కంపల్సరీగా చేంజ్ క్యారీ చేయాలి. అదే మేము మర్చిపోయాము. ఇంకా దారిలో ఉన్న ఈ షాప్ వాళ్ళని అడిగితే చేంజ్ ఇస్తామన్నారు. అమౌంట్ చేంజ్ అనేసరికి ఎవరు ఇవ్వరు కదా. ఇంకా ఆకివీడ్ రీచ్ అయిన తర్వాత దమయంతి బాదం పాలు ఫేమస్ అంటే ట్రై చేసాము. వెరైటీగా మాజా బాటిల్ లో బాదం పాలు పోసిచ్చారు. నాకైతే అంత స్పెషల్ గా అనిపించలేదు. టేస్ట్ రెగ్యులర్ గానే ఉండింది. రిటర్న్ జర్నీలో మేము వచ్చేసరికి మాకు మిడ్ నైట్ అయిపోతుంది. సో మేము బైక్ లో వెళ్ళిపోయాము. బైక్ ఇంకా ఆకివీడ్ స్టాండ్ లో పెట్టాము. ఆకివీడ్ అయితే మాకు చాలా దగ్గర. సో ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ కంటే కూడా శేషాద్రి ఎక్స్ప్రెస్ బెస్ట్ చాయిస్. అదైతే మనకి కాట్పడి వరకు వెళ్ళిపోతుంది. తిరుపతి వరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పటికీ మేము రేణిగుంటలో దిగిపోయాము శేషాద్రి ఎక్స్ప్రెస్ ని క్యాచ్ చేయడం కోసం. తిరుపతిలో అయితే రష్ ఎక్కువ ఉంటుందని మేము రేణిగుంటలో దిగిపోయాం అనమాట. తత్కాల్ అంటేనే చాలా క్విక్ గా టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. నేను టెన్షన్ లో తిరుపతి వరకు ఈ ధర్మవరం ఎక్స్ప్రెస్ బుక్ చేస్తాను అనమాట. ఇంకా మేము రేణిగుంటలో శేషాద్రికి జనరల్ టికెట్స్ తీసుకుని కాట్పడి వరకు వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్ గా 3:50 కి రేణిగుంట రీచ్ అయింది. మేము బ్రష్ చేయడానికి పేస్ట్ కూడా మర్చిపోయి వచ్చేసాము. బేసికలీ ఇది 2 days ట్రిప్ కాబట్టి చిన్న బ్యాగ్ తీసుకుందాము బయట అనుకున్నాము. కానీ మర్చిపోయి వచ్చేసాము. జనరల్ లో అప్పర్ బెడ్స్ అయితే బానే ఉన్నాయి ఖాళీగా. పౌర్ణమి ఇట్లాంటి టైమ్స్ లో అయితే జనరల్ కోచ్ ఖాళీగా ఉండకపోవచ్చు. తిరుపతి స్టేషన్ రీచ్ అయిన తర్వాత ఎంత రష్ అయిపోయిందో చూడండి. రేణిగుంటలో ధర్మవరం ఎక్స్ప్రెస్ 3:40కి డ్రాప్ చేసింది. శేషాద్రి 4:30కి వచ్చింది. ఇక్కడ ఒక 30 గంట వెయిటింగ్ టైం అనమాట. కాట్పడి రీచ్ అయ్యేసరికి 8:15 అయింది. కాట్పడి వరకు మనం వచ్చేసామంటే ఇంకా 90% డెస్టినేషన్ రీచ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాము. వీళ్ళందరూ కూడా తమిళ ఆటో డ్రైవర్స్ అనమాట. వీళ్ళ ఆటోలో మనం ఎక్కలేం, ఎందుకంటే కిలోమీటర్ కి 100 రూపాయలు చార్జ్ చేస్తాం. ఇప్పుడు మనం కాట్పడి రైల్వే స్టేషన్ లో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాప్ కి వెళ్ళి అక్కడ తిరువన్నామలై బస్సెస్ ఎక్కాలి. ఈ కాట్పడి రైల్వే స్టేషన్ నుంచి వెల్లూరు బస్ స్టాప్ కి ఒక 5 kilometers ఉంటుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చారంటే కనుక లోకల్ సిటీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఆ బస్సుల కోసం కూడా మనం ఏమి వెయిట్ చేయక్కర్లేదు. కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి ఈ రూట్ లోనే మనం నడుచుకుంటూ వచ్చాము. కనిపిస్తున్నదంతా కూడా మెయిన్ రోడ్. ఇక్కడే మనం సిటీ బస్ ఎక్కబోతున్నాము. అక్కడ ఆల్రెడీ ఒక సిటీ బస్ ఆగున్నది. ఇంకా మేము వెళ్ళిపోయి ఆ బస్సే ఎక్కేసాము. కాట్పడి రైల్వే స్టేషన్ నుంచి వెల్లూరు బస్ స్టాప్ వరకు మా ఇద్దరికి కూడా 15 రూపాయలు చార్జ్ చేశారు. వెల్లూరు బస్ స్టేషన్ లోపలికి బస్ వెళ్ళదు. ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఆపేస్తారు. మనమే బస్ స్టాప్ రావడం గమనించి దిగిపోవాలి. ఇంకా మార్నింగ్ టిఫిన్ టైం అవడంతో తినేసి ఎక్కొచ్చులే అని చెప్పి మేము టిఫిన్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ ఆంధ్ర స్టైల్లో దోశ చెప్తే ఏదో తడి పొడి దోశ ఏదో అన్నారు, అదే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మాత్రం ఫుల్ గా లాగించేసాను. అంతా బానే ఉంది కానీ ఒక్కొక్క దోశకి 120 రూపాయలు బిల్ వేసాడు. 2 దోశలకి 240 రూపాయలు అనమాట. ఆ రేటు విన్న తర్వాత ఒకసారిగా గుండె గుబేలు. ఇంకా చేసేదేం లేక బిల్లు పే చేసేసి బస్ స్టాప్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ మనం బస్ కోసం వెతుక్కునే పని లేకుండా కండక్టర్స్ అరుణాచలం అని అరుస్తూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోయి అరుణాచలం బస్ ఎక్కాడు. ఈ బోర్డులు మాత్రం అన్ని కూడా తమిళ్లో రాసి ఉన్నాయి. ఇది ఎక్స్ప్రెస్ అనుకుంటా. వెల్లూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి 85 రూపీస్ చార్జ్ చేశారు. ఎగ్జాక్ట్ గా 8:30కి వెల్లూరులో బస్ స్టార్ట్ అయింది. చేంజ్ లేకపోవడంతో టికెట్ పైన రాసి ఇచ్చారు దిగేటప్పుడు తీసుకోమని. ఎక్కిన దగ్గర నుంచి కూడా తమిళ పాటలతో ఫుల్ వాల్యూమ్ తో మొత్తం మోగించేశాడు బస్. మేము ఎక్కేటప్పుడైతే బస్ ఫుల్ ఖాళీగా ఉంది. తర్వాత జనంతో నిండిపోయింది. కరెక్ట్ గా 2 గంటల్లోనే వెల్లూరు నుంచి అరుణాచలం రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్ గా 10:30కి అరుణాచలంలో ఉన్నాం. మేమైతే ఈజీగా ఒక 3 to 3.5 hours పడుతుంది. 12 అవుతుంది వచ్చేసరికి అనుకున్నాము. చాలా ఫాస్ట్ గా 2 hours లోనే తీసుకొచ్చేసారు. ఇదే అరుణాచలం బస్ స్టాండ్. అరుణాచలాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. ఇక్కడ కనిపిస్తున్న కొండ చుట్టూనే మనం గిరి ప్రదక్షిణ చేయబోతున్నాము. ప్రదక్షిణ చేసే భక్తులందరూ కూడా సాక్షాత్తు శివుడి చుట్టూ తిరుగుతున్నట్లుగానే భావిస్తారు.
బస్ స్టాప్ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లకి ఒకళ్ళు 200 చెప్పారు, ఒక 150 చెప్పారు, ఒక 100 రూపాయలు చెప్పారు. ఇంకా 100 రూపీస్ కి ఆటో తీసుకుని స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర. అయితే వాడు అంతా తిప్పుకుంటూ సేమ్ నేమ్ తో ఇంకొక లాడ్జ్ ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న లాడ్జ్ కి తీసుకెళ్ళడానికి మాట్లాడుకున్న 100 రూపీస్ తో పాటు ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు. అక్కడ నుంచి ఏమన్నా దూరమా అంటే అది కాదు, జస్ట్ ఒక 2 to 300 మీటర్స్ అవేలోనే ఉంది. అసలు 100 రూపాయలు కూడా ఇవ్వము, మేము నడుచుకుంటూ వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళిపో అని అన్నాము. అయితే అతనికి మేము చెప్పేది కూడా అర్థం కావట్లేదు, పైగా తిరిగి ఆర్గ్యూ చేస్తున్నాడు కూడా. చచ్చినట్టు 100 రూపాయలకి తీసుకెళ్లిపోయాడు రూమ్ దగ్గర. అరుణాచలంలో మాత్రం ఇంతే అండి, కిలోమీటర్ కి 100 రూపీస్ చార్జ్ చేస్తారు. నన్ను అడిగితే కొంచెం ఓపిక చేసుకుని దగ్గర అయితే నడుచుకుని వెళ్ళిపోవడమే మంచి. ఇంకా స్టే విషయానికి వస్తే అరుణాచలంలో రూమ్స్ కి కొదవే లేదండి. గోపురం చుట్టుపక్కలనే చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి. బట్ నాకు ఈ అభిరామి లాడ్జ్ అనేది బాగా గుర్తు. లాస్ట్ టైం నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అనుకోకుండా క్యాన్సిల్ చేసుకున్నాము. అప్పుడు కూడా నేను ఈ లాడ్జ్ లోనే బుకింగ్ చేశాను, అందుకనే మళ్ళీ ఇక్కడే బుకింగ్ చేసుకున్నాము. 1 డే కి 1000 రూపీస్ చార్జ్ చేశారు. అరుణాచలంలో 200 రూపాయలకి దొరికే రూమ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి బుక్ చేసుకోవడం. 1000 రూపీస్ తీసుకున్నప్పటికీ ఇక్కడ ఏసీ కూడా ప్రొవైడ్ చేయలేదు, అండ్ అంత లగ్జరియస్ గా కూడా ఏం లేదు, సోగానే ఉంది. 1000 రూపీస్ వర్త్ కాదు, కానీ ఒక 500 రూపీస్ కి పర్ డే చార్జ్ చేస్తే ఇట్ విల్ బి వర్త్ అన్నమాట. యూట్యూబ్ లో సర్చ్ చేసుకోవచ్చు, చాలా రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి, లేదా గూగుల్ మ్యాప్స్ లో గోపురం చుట్టుపక్కల ఉన్న రెసిడెన్సీస్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా మేము రూమ్ కి రాగానే ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 10:30కి రీచ్ అయిపోయాం కదా. మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైం కి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఫ్రెష్ అయిపోయి 2:30కి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. మేము తీసుకున్న రూమ్ టెంపుల్ కి ఒక 600 to 1 కిలోమీటర్ రెవేలో ఉంటుంది. సో మేము నడుచుకుని వచ్చేసాము. ఇంకా గోపురం పక్కలనే కూడా చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్ చెక్ ఇన్ టైమ్ రూమ్ కి 12 o'clock, బట్ మేము 10:30కి చెక్ ఇన్ అయినా సరే ఎక్స్ట్రా ఏం చార్జ్ చేయలేదు. టెంపుల్ కి వచ్చిన తర్వాత అదేంటో గానీ ఎప్పుడు లేనిది పూలు పెట్టుకోవాలనిపించింది. 2 మూరలకి 50 రూపాయలు తీసుకున్నారు. పూలు అయితే ఫ్రెష్ గా చాలా బాగున్నాయి. గుడికి 4 పక్కల కూడా ఇలాంటి గోపురాలు 4 ఉంటాయి. ఈ 4 ఇదే పెద్ద గోపురం తూర్పు రాజగోపురం అంటారు. మన గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ తూర్పు రాజగోపురం ముందు కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఈ గోపురం ఎంత హైట్ గా ఉంటుందంటే ఎంతసేపు చూసినా సరే తనివి తీరదు. మనం వెళ్దామని అనుకున్నప్పటికీ అంత ఈజీగా ఇక్కడికి రాలేము. శివయ్య అనుకుంటేనే మనం రాగలుగుతాం. రాక వస్తాం కాబట్టి వచ్చినప్పుడే కొన్ని క్లిప్స్ తీసేసుకోవాలి. గుడి లోపలికి మేము ఎంటర్ అయ్యేసరికి కరెక్ట్ గా టైం 3 o'clock అయింది. గుడి విస్తీర్ణం చాలా పెద్దది. టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి దర్శనం చేసుకునేసరికి గిరి ప్రదక్షిణ చేసుకునే టైం అయిపోతుంది, అందుకనే ఎర్లీగా వచ్చేసాం. ఈవినింగ్ 5 అయినా సరే రాళ్ళు కాలిపోతున్నాయి. ఈ 3ంటికి ఇంకెంతలా రాళ్ళు కాలుతాయో ఊహించుకోండి. టెంపుల్ లో కోనేర్లు కూడా ఉన్నాయి, కానీ దిగడానికి లేదు, గేట్స్ అడ్డంగా పెట్టేశారు. తమిళనాడులో ఎండలు మన ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే 2 ఎక్కువగా అనిపించింది నాకు. విపరీతమైన ఎండ, వేడి. ఉదయం 8 గంటలకి కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఈ ఎండాకాలం గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం 5:30, 6 గంటలకి స్టార్ట్ చేస్తారు, లేదా అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారుజామున 2, 3 గంటలకి కూడా మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు. మేము ఎలానో ఎర్లీగానే అరుణాచలం రీచ్ అయిపోయాం కాబట్టి మేము ఈవినింగే స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దేవుడు దర్శనం పొందడానికి మనం మొత్తం 4 గోపురాలు దాటాలి. ఈ 4 దాటేసరికి కాలు పట్టేసినట్టు అయిపోతుంది, ఎందుకంటే టెంపుల్ అంత విశాలంగా అంత పెద్దగా ఉంటుంది. లాస్ట్ టైం నేను వర్షాకాలంలో వచ్చాను, కానీ అప్పుడు కూడా మధ్యాహ్నం టైంలో ఇలానే ఎండగా ఉంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ పెద్దనంది కనిపిస్తుంది. మేము 50 రూపాయల టికెట్ తీసుకుని దర్శనానికి వచ్చేసాము. శివుడు ఇక్కడ అగ్నిలింగంగా వెలిసి ఉండడం వలన గుడి లోపల అంతా విపరీతమైన వేడిగా ఉంటుంది. ఈ వేడిని కంట్రోల్ చేయడానికి గుడి లోపల మొత్తం ఫ్యాన్స్ బిగించేశారు. అలానే వేడిని లాక్కునే చిమ్నీస్ ని కూడా అరేంజ్ చేశారు. బుధవారం రోజు మేము టెంపుల్ కి వెళ్ళాము. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుడి లోపల ఫ్యాన్ సౌండ్ చూసారా ఎట్లా వస్తుంది. దేవుడిని అయితే మనం ఫోటోలు, వీడియోలు తీయడానికి అలో లేదు. ఇక్కడ దేవుని ప్రసాదంగా విభూతిని పెడతారు. టెంపుల్ ఎగ్జిట్ లో కేసరి ప్రసాదంగా పెట్టారు. ఇదైతే చాలా చాలా వేడిగా ఉంది, కొంచెం నా చెయ్యి మీద పడింది, కాలిపోయింది.
ప్రసాదం తిని బయటకు వచ్చిన తర్వాత రావి చెట్టు మర్రి చెట్టు కలిపి ఉన్న చెట్టు దగ్గరకు వచ్చాము. ఈ చెట్టు పైన సప్త ఋషులు మనకి బల్లి రూపంలో కనిపిస్తారు. చిలుక, సీతాకొక చిలుక, ఇలా వేరే వేరే జంతు రూపంలో మనకి సప్త ఋషులు దర్శనమిస్తారంట. మాకైతే బల్లులు కనిపించాయి. టెంపుల్ కి వచ్చిన భక్తులందరూ కూడా ఈ రావి చెట్టు మర్రి చెట్టు పైన ఉన్న సప్త ఋషుల కోసం వెతుకుతూ ఉన్నారు. కొంతమందికి కనిపిస్తున్నాయి, కొంతమందికి కనిపించటం లేదు. ఈ సప్త ఋషులు ఎవరికైతే కనిపిస్తారో వాళ్ళకి అదృష్టం కలుగుతుందని భావిస్తారు. మాకైతే 2 సప్త ఋషులు కనిపించారు. అలానే ఈ ఎంటైర్ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకు ముందు మనం చూసిన కోనేరు ఒకటైతే ఇది ఇంకొక కోనేరు. ఈ కోనేరులో బోల్డ్ అని బాతులు ఇంకా చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఈ కోనేరు దగ్గర నుంచి టెంపుల్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది 1000 స్తంభాల మండపము. లార్డ్ శివ ఇన్ఫినైట్ ఎనర్జీని ఈ పిల్లర్స్ సింబలైజ్ చేస్తాయి. టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసరికి మాకు టైం 5:20 అయింది. మాకైతే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలనిపించింది. ఇంకా బయటికి రాగానే మేము ఇద్దరం కూడా శివయ్య బొట్టు పెట్టించుకున్నాము. ఇలా నామాలు పెట్టుకోవడం మాకు ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. మా ఇద్దరికి 20 రూపీస్ తీసుకున్నారు. నామాలు పెట్టించుకున్న తర్వాత ఇంకా మేము కొబ్బరికాయ, హారతి కర్పూరం తీసుకున్నాము. కొబ్బరికాయ ఇంకా హారతి వెలిగించి మనం గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన తర్వాత మనకి ఎదురయ్యే మొదటి లింగం ఇంద్రలింగం. అరుణాచల గిరి ప్రదక్షిణ సమయంలో మొత్తం 8 ప్రధాన శివలింగాలు ఉన్నాయి. రెండవ శివలింగం అగ్నిలింగం. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడట. ఈ లింగం పాపాలను దహించి శుద్ధి చేస్తుందట. ఈ 8 లింగాలే కాకుండా దారిలో మనకి చాలా టెంపుల్స్ ఎదురవుతాయి. ఇది దక్షిణామూర్తి టెంపుల్. లోపలికి వెళ్లే పని లేకుండా రోడ్డు పై నుంచే మనకి దేవుళ్ళు బాగా కనిపిస్తారు. ఇదే రమణ మహర్షి ఆశ్రమం. ప్రస్తుతం అయితే మేము గిరి ప్రదక్షిణలో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. ప్రదక్షిణం చేస్తున్నంత సేపు కొండ మనకి కనిపిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు శివయ్యని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. గిరి ప్రదక్షిణం చేస్తున్నంత సేపు కూడా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ మనలో ఫ్లో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఈ ప్రదక్షిణ చేయడం కోసం శారీస్ కాకుండా డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే నడవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వాటర్ బాటిల్ మాత్రం మ్యాండేటరీగా క్యారీ చేయండి. అందులోనే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి అడుగడుక్కి దాహం వేస్తూనే ఉంటుంది. అండ్ చాలా మంది నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మనకు ఎదురయ్యే 3వ లింగం వచ్చేసి యమలింగం. దీనిని యమధర్మరాజు ప్రతిష్ఠించారు. ఈ లింగం భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది. అలానే దారిలో ఇలా ఫ్రీ ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారు. ఇది ఏంటో తెలియదు కానీ సమ్ వెజ్ రైస్ లా ఉంది. టేస్ట్ అయితే మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది. నైట్ ఇంకా మేము డిన్నర్ ఏం చేయలేదు. ఇంకా వీటితోనే సరిపెట్టేసాము. గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్స్ మనకి ఇట్లా దారంబట కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 to 7 అయింది. ఎండాకాలం కాబట్టి ఇప్పుడే చీకటి పడుతూ ఉంది. రోడ్డు కొంచెం చల్లబడింది. గాలి కూడా చల్లగా వేయడం మొదలైంది. రాత్రి 8-9 గంటలకు కూడా కొన్ని చోట్ల రోడ్లు కాలుతూనే ఉన్నాయి. మనకి రైట్ సైడ్ అంతా కొండ అడవి కనిపిస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ అంతా ఫుట్ పాత్ ఉంటుంది. ఇక్కడ సాధువులు చూసారా ఫుట్ పాత్ పైన ఎంత మంది ఉన్నారు. వీళ్ళ కోసమే నేను పనిమాల చేంజ్ తీసుకుని వెళ్ళాను. అరుణాచలం వెళ్లేవారు మరీ చెప్తున్నాను, ఖచ్చితంగా చేంజ్ క్యారీ చేయండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు అడవి జింకలు కనిపించాయి. నేనైతే జింకలు కనిపిస్తే బాగుండు అనుకున్నాను. మొత్తానికి చూసేసా. ఒక 15 నుంచి 20 జింకలు దాకా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్నింటిలో ఆ కొమ్ములున్న జింకనే అన్నిటికన్నా పెద్దగా ఉంది. చీకటిలో వీటి కళ్ళు అయితే లైట్స్ లా మెరుస్తున్నాయి. ఇంకా తిరిగి మా ప్రదక్షిణం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చే లింగం నైరుతి లింగం. ఈ నైరుతి లింగాన్ని నైరుతి దేవత ప్రతిష్ఠించారట. ఈ లింగాన్ని పూజించడం వల్ల నష్టాలు నివారించి రక్షణ ఇస్తుంది. ఇక్కడితో మనం ఒక 5 కిలోమీటర్లు కవర్ చేసినట్టు. ఇక్కడ మా ఆయన నాకు మధ్యకి తీసుకొచ్చి ఇచ్చారు. ఈ 8 లింగాలతో పాటు మనం దర్శించుకోవాల్సిన కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి తిరునేర్ అన్నమలై ఆలయం. కొంచెం దూరం నడుచుకుని వచ్చిన తర్వాత ఇక్కడ గ్లాస్ చెరుకు రసం 10 రూపీస్ అని ఉండడంతో తాగడానికి వచ్చాం. కానీ ఒకటి తాగితే సరిపోలేదు, అందుకని 2 తీసుకున్నాం. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు కాళ్ళు లాగుతున్నాయి అనిపించే వాళ్ళ కోసం ఫుట్ మసాజింగ్ షాప్స్ కనపడుతూనే ఉంటాయి. 5 minutes కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
తరువాత మనకి ఎదురయ్యే లింగం సూర్యలింగం. కానీ ఇది 8 లింగాలలో భాగం కాదు, అయినప్పటికీ అందరూ దర్శించుకునే వెళ్తారు. తరువాత ఎదురయ్యే 5వ లింగం వరుణలింగం. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగం ఆరోగ్యాన్ని శుభ ఫలితాలని ఇస్తుంది. తరువాత ఎదురయ్యే 6వ లింగం వాయులింగం. దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల జీవశక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక్కడితో మేము దాదాపుగా 7 నుంచి 8 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. అంటే సగం దూరం వచ్చినట్టు. ఇంకా సగం దూరం గిరి ప్రదక్షిణ డిస్టెన్స్ మేము కవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాయులింగాన్ని. తరువాత ఎదురయ్యే లింగం చంద్రలింగం. ఈ లింగం కూడా 8 లింగాలలో భాగమేం కాదు, అయినప్పటికీ అందరూ దర్శనం చేసుకుంటున్నారు. తర్వాత మనకి ఎదురయ్యే 7వ లింగం కుబేరలింగం. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించారు. మేము వెళ్లే టైం కి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, కానీ బయట కటకటాల నుంచి మాకు కనిపిస్తుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యం, ధనం లభిస్తుందట. ఇక్కడ కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్నాము. ఇలా కూర్చుని తిరిగి నడక స్టార్ట్ చేసినప్పుడు కొండంత ఎనర్జీ వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈలోగానే మేము మోక్ష మార్గం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడితో మేము 9 నుంచి 10 కిలోమీటర్లు నడక కంప్లీట్ చేసుకున్నాము. ఈ మోక్ష మార్గం అనేది పరమశివుని దివ్యానుగ్రహం పొందే మార్గంలా భావిస్తారు. ఇది ఈశాన్య లింగానికి దగ్గరగా నడిచే మార్గం అన్నమాట. ఈ మోక్ష మార్గం గుండా వచ్చే వాళ్ళు మోక్షాన్ని సాధిస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టం, బాధ, దుఃఖం ఉంటాయి. ఈ మోక్ష మార్గం ఈ బాధల నుండి విముక్తినిస్తుంది. ఈయన కొంచెం లావుగా ఉండటంతో బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ కొంత సమయానికి బయటకు వచ్చేసారు. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ సన్నటి మార్గం నుంచి సులువుగా బయటకు వచ్చేస్తారు. ఇదే ఈ మోక్ష మార్గం యొక్క స్పెషాలిటీ. నాకైతే తల్లి గర్భంలో నుంచి బయటకు జారుతున్నట్లుగా అనిపించింది. మా ఆయన కూడా అదే ఫీల్ అయ్యారు. చాలా సులువుగా బయటకి జారిపోయాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మోక్ష మార్గం తర్వాత చివరి లింగమైన ఈశాన్య లింగానికి చేరుకున్నాము. ఈ ఈశాన్య లింగాన్ని ఈశాన్య దేవత ప్రతిష్ఠించారు. ఈశాన్య లింగాన్ని పూజించడం వల్ల జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందొచ్చు. ఈ ఈశాన్య లింగాన్ని చేరుకునేసరికి మాకు కరెక్ట్ గా 10 o'clock అయింది. లేట్ అవడం వల్ల టెంపుల్ మూసేసి ఉంది. ఇక బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసాం. ఇక్కడితో మనం 12 నుంచి 13 కిలోమీటర్లు నడక కంప్లీట్ చేసుకున్నట్టు. తిరిగి రాజగోపురాన్ని చేరుకోవడానికి ఇంకా 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ఈశాన్య లింగం దగ్గర నుంచి గోపురం చేరుకునే దారి చాలా కష్టంగా ఉంటుంది. 12 కిలోమీటర్లు నడవడం వల్ల కాలు మెత్తబడి రోడ్డు ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంది. ఎట్టకేలకు అరుణాచలేశ్వరుడి దయ వల్ల 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ నేను మా ఆయన కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళీ రాజగోపురానికి చేరుకున్నాము. రాజగోపురానికి వచ్చిన తర్వాత దీపాన్ని వెలిగించాము. ఓపిక అయిపోయినప్పటికీ ఇక్కడ నుంచి జాయిగా రూమ్ కి నడుచుకుని వెళ్ళిపోయాము. వీలైతే పెయిన్ కిల్లర్స్ అని జెండు బామ్ క్యారీ చేయండి. ఒకవేళ తెచ్చుకోకపోయినా ఇక్కడే మెడికల్ షాప్స్ ఉంటాయి, పర్చేస్ చేసుకోండి. నైట్ నిద్ర బాగా పడుతుంది, మార్నింగ్ కి కొంచెం బెటర్ గా ఫీల్ అవుతారు. అరుణాచలంలో ఈ రోజు మా డే 2. గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి మాకు 5.5 hours పట్టింది. 5:30కి స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా 11:30కి కంప్లీట్ చేసుకున్నాము. ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్. చాలా సింపుల్ గా ఉంది, జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసమే అన్నట్లుగా. అండ్ వాష్రూమ్ చాలా స్పేషియస్ గా బాగుంది. వీలైనంత వరకు తక్కువ కాస్ట్ లోని రూమ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం మనం గిరి ప్రదక్షిణలో ఉంటాము, చాలా తక్కువ టైమే రూమ్ లో ఉంటాము. మధ్యాహ్నం 3:30కి కాట్పడిలో ట్రైన్ క్యాచ్ చేయాలి. ప్రసాదాలు తీసుకోవడానికి తిరిగి మళ్ళీ టెంపుల్ కి వెళ్తున్నాం ఈ రోజు. అలానే టెంపుల్ లోపల డైలీ 8 AM నుంచి 8 PM వరకు భోజనాలు పెడతారు. దేవుని ప్రసాదం కూడా తీసుకున్నట్లుగా ఉంటుందని చెప్పి ఇంకా అక్కడే భోజనం చేసి వెళ్ళిపోదాం అన్నట్లుగా అనుకున్నాం. రూమ్ దగ్గర నుంచి టెంపుల్ కి నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఈ ఏరియా చాలా పెద్ద మార్కెట్ లా ఉంది. దారిలో ఫ్రూట్ షాప్స్, బట్టల షాప్స్ ఇవన్నీ కూడా కనిపించాయి. నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు అయితే టెంపుల్లో జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రసాదం కౌంటర్ దగ్గర పెద్ద క్యూనే ఉంది. 1-2 లడ్డూలు విడిగా ఇవ్వరు, 5 లడ్డూలు ఇస్తారు. 5 లడ్డూలు 50 రూపాయలు. పులిహోర, అప్పడాలు ఇలా వేరే ప్రసాదాలు కూడా ఉన్నాయి. ప్రసాదాలు తీసుకుని లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ అద్భుతమైన వ్యూ మాకు కనిపించింది. అసలు ఎన్ని పీజియన్స్ ఉంటాయో తెలియదు కానీ వందల్లో వేలల్లో ఉండొచ్చు. అన్ని కూడా ఈ పెద్ద రాజగోపురం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ దృశ్యం చూడడానికైతే మా 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా తర్వాత మేము లంచ్ చేయడానికి వచ్చాము. ఏదో ఒక 1 hour లో తినేసి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము, కానీ ఇక్కడ పెద్ద క్యూ లైనే ఉంది. భోజనం చేయాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడ క్యూలో కూర్చోవాలి. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి, అన్ని కూడా చాలా అల్లరివే. 80% అంతా కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. క్యూ లైన్ లో కూర్చున్న వాళ్ళకి టోకెన్స్ ఇస్తారు. కూర్చుని మేము టోకెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మా వాటర్ బాటిల్ ని కోత వచ్చి ఓపెన్ చేసుకుని వాటర్ తాగేసింది. చూడ్డానికి అయితే భలే క్యూట్ గా అనిపించింది. ఒక అరగంట సేపు క్యూలో వెయిట్ చేసిన తర్వాత మా అందరికి టోకెన్స్ ఇచ్చారు. ఇక్కడ గేట్ ఓపెన్ చేసి మళ్ళీ ఈ లోపలికి పంపించారు. ఇక్కడ 1 గంట సేపు వెయిటింగ్ చేసాము.
భోజనం హాల్ చిన్నది మూలన ఆల్రెడీ లోపలికి వెళ్ళిన వాళ్ళు తిని బయటికి రావడానికి టైం పడుతుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ బయటికి వచ్చి మళ్ళీ ఆకులు అరేంజ్ చేసేసరికి ఇంత టైం పడుతుంది. 11 గంటలకి 12 గంటలకి ట్రైన్స్ క్యాచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది. మాకైతే ఇక్కడే 12 అయిపోయింది భోజనం చేసేసి. హాల్ లోపల చూడడానికి ఇలా ఉంటుంది. బంగాళదుంప కర్రీ ఇంకా సాంబార్ పెట్టారు. లాస్ట్ లో మజ్జిగ కూడా వేశారు. లంచ్ దగ్గర లేట్ అవడం వలన ఇంకా తినేసిన వెంటనే కంగారుగా ఆటో ఎక్కేసి బస్ స్టాప్ కి రీచ్ అయిపోయాం. ఇదే తిరువన్నామలై బస్ స్టాప్. ఇప్పుడు ఇక్కడ వెల్లూరుకి వెళ్లే బస్ ని ఎక్కాలి. కరెక్ట్ గా మేము వెళ్ళిన టైం కే బస్ వచ్చింది. అందువల్లనే ఇంత ఖాళీగా ఉంది. బస్సు వెళ్తున్నంత సేపు కూడా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ కొండ మొత్తం అంతా కూడా రాళ్లే ఉన్నాయి. చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఎరగేసేస్తుంది. బస్సు లోపలికి గాలి చాలా వేడిగా వేస్తుంది. విపరీతమైన ఎండ వేడి ఇందువలనే గోమలు ఆ కొండల పైన చెట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంత మండుటెండలో కనీసం నీడ కూడా లేకుండా పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బస్సు ఎక్కినప్పుడు ఖాళీగా బానే ఉంది అనుకున్నాం కానీ తర్వాత చాలా జనం ఎక్కేశారు. వీళ్ళంతా వెల్లూరు వెళ్లేంత వరకు నుంచునే ఉన్నారు. అసలు వెల్లూరు రీచ్ అయ్యేంత వరకు మా ఆయన గూగుల్ మ్యాప్స్ ని వదలలేదు. ట్రైన్ మిస్ అయిపోతామేమోనని డిస్టెన్స్ చెక్ చేసుకుంటూనే ఉన్నాడు. నేనైతే భారానంతా ఇంకా శివయం అయితే వేసి వదిలేశాను. దేవుడి దయ వల్ల ట్రైన్ రావడానికి 1/2 గంటకు ముందే కాట్పడికి రీచ్ అయిపోయాం. మాకైతే 90% హోప్ పోయింది. ట్రైన్ మిస్ అయిపోతామేమో అనుకున్నాం. ఈ ట్రైన్ ని అమ్మాయి నడుపుతుంది చూడండి. మార్నింగ్ జర్నీ కాబట్టి ట్రైన్ లో బోర్ కొట్టకుండా తినడానికి కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఈ చిన్న పాప్కార్న్ ప్యాకెట్ కి 20 రూపాయలు తీసుకున్నాను. తర్వాత సమోసా కూడా లాగించేసాము. మన్మరాల్ మిక్చర్ కూడా తీసుకున్నాము. స్పైసీగా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ బటర్ మిల్క్ తీసుకున్నాము. ఈ స్పైస్డ్ బటర్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ గా 2:20 AM కి ఆకివీడు స్టేషన్ రీచ్ అయ్యాము. ఈ టైంలో కూడా బైక్ పార్కింగ్ దగ్గర ఒక మనిషి మెలకుగానే ఉన్నారు. ఇది వాళ్ళ డ్యూటీ అయినప్పటికీ ఇంత అర్ధరాత్రి మెలకుగా కూర్చుని ఎలా ఉంటున్నారో ఏంటో. ఇంకా మా బైక్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బైక్ పార్కింగ్ కి 70 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 10 to 15 మినిట్స్ లో మేము ఇంటికి రీచ్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.